లో బాల్కొండ నియోజకవర్గ సంబంధించినటువంటి గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ వైస్ ఎంపీపీలకు, గౌరవ జడ్పీటీసీ కోఆప్షన్ మెంబర్, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, మండల కోఆప్షన్ మెంబర్ల యొక్క సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా, అట్లనే టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గత 5 సంవత్సరాలుగా ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు అందించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని నాతో పాటుగా అడుగులో అడుగు వేస్తూ మేము ఈ గ్రామం, మేము ఈ మండలం, బాల్కొండ నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా నేను ఇది అతిశయోక్తి కాదు నేను చెప్పడం. ఇప్పుడు నేను చాలా దగ్గరలో వేరే జిల్లాలకు పోయినప్పుడు కానీ, వేరే నియోజకవర్గాలకు పోయినప్పుడు కానీ వింటూ ఉంటా, ఎంపీటీసీల వలన, సర్పంచ్ల వలన కొద్దిగా జరుగుతున్నది, దానివల్ల పార్టీకి, నాయకుడికి చెడ్డ పేరు వస్తూ ఉన్నది అన్న మాటలు నేను అక్కడక్కడ వింటూ ఉంటా. కానీ మన బాల్కొండ నియోజకవర్గంలో నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఈరోజు ఇక్కడ మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంపీటీసీ కావచ్చు, కోఆప్షన్ మెంబర్లు కావచ్చు, గౌరవ ఎంపీపీ అధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీ సభ్యులు కావచ్చు, చాలా నిస్వార్థంగా ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజాసేవ చేసినారు. చాలా నిస్వార్థంగా. ఎంతలా అంటే కొన్ని అవసరాలు మీకున్న, అది కుటుంబ అవసరాలు కావచ్చు, రాజకీయ అవసరాలు కావచ్చు, మీకున్న కొద్దిగా టెంప్టేషన్ వచ్చినప్పటికీ అయ్యో మళ్ళీ అన్న పేరు ఎక్కడ చెడిపోతుందో, ఎక్కడ చెడిపోతుందో అని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజాసేవ చేసినారు. నా దగ్గరికి సహాయం కోరి వచ్చే వాళ్ళని మీరు సొంతంగా మీ బండ్లలో, మీ కార్లలో పెట్రోల్ పోసుకొని తీసుకువచ్చి వాళ్ళ పని చేయించి వాళ్ళకి మీరే ఛాయ్ తాగించి మళ్ళీ ఊళ్ళల్లో తెచ్చిన సందర్భాలు కోకోళ్ళలో అని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని చేస్తాను. చాలా మంచి నాయకత్వం, చాలా మంచి టీం. నిజామాబాద్ జిల్లాలో నన్ను చూసి అందరూ చాలా ఇష్టపడతా ఉంటారు. అన్న నీకు చాలా డైమండ్ లాంటి నాయకులు ఉన్నారు, మీకు మంచి టీం ఉంది, మీరు హైదరాబాద్లో కూర్చొని ఒక మాట ఇస్తే చాలు మీ నియోజకవర్గంలో జరిగిపోతాయి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, అంత మంచి మీకు టీం ఉందన్న, మాకు లేదు, మా దురదృష్టం అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. 5 సంవత్సరాలుగా మీరు నాతో పాటు కలిసి ప్రజాసేవలో భాగం పంచుకున్నారు. మీ ఎవ్వరికి కూడా చెడ్డ పేరు లేదు గ్రామాల్లో. అదంతా బయట అభూత కల్పన. బయట వాళ్ళు చాలా మాటలు అంటారు, ఇదంతా కూడా అవతలి పార్టీ వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళకి ఏ ఆయుధం దొరకక మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఇంకా ఏ రకంగా మన మీద అటాక్ పెట్టాలని అర్థం కాక ఒక స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో మీ మీద ప్రచారాలు,
మీరేదో చేస్తున్నట్టు, మీరేదో చెడ పనులు చేస్తున్నట్టు, తద్వారా పార్టీకి నాకు ఒక బ్రేక్ రావాలని చెప్పి మీ మీద ప్రచారం మొదలుపెట్టినారు. నాకు తెలుసు. సరే, మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రచారాన్ని మనం ఎంత చెప్పినా అంత సమర్థవంతంగా మనం అడ్డుకోలేకపోతాం. ఎందుకంటే చెడు చాలా తొందరగా ప్రచారం అవుతుంది, మంచి చాలా లేటుగా ప్రచారం అవుతుంది. కాబట్టి మీ మీద ప్రచారం మొదలు స్టార్ట్ చేసినారు. తర్వాత లాస్ట్ నా మీద పెట్టింది ఎలక్షన్లప్పుడు. ఎంత దుర్మార్గంగా అంటే నేనంటే గంజాయి అమ్ముతానంట, అంత దుర్మార్గంగా నా మీద ప్రచారం. చెప్పింది 100,000 సార్లు చెప్పవద్దలే కొంతమంది కన్ఫ్యూజ్ అయినారు ఎలక్షన్లో కూడా. నేను నా మీద గంజాయి అమ్ముతాను, లేకపోతే గంజాయి అమ్మే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, నేను ఒక ఎలక్షన్లో ఏమనలేదు. నేను అనుకున్నదా ప్రజలు నమ్మరు కదా ఇటువంటి చెడు ప్రచారాలు అని అనుకున్నాను నేను. కానీ తర్వాత తెలిసింది కొంతమంది నమ్మిండ్రు అని. అందుకే ఈ సందర్భంగా నా మీద ప్రచారం చేసిన వాళ్ళకి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. మీరు నమ్మిన దేవుడి దగ్గరికి రండి, ఏ దేవుడైనా సరే. మీరు ఆ దేవుడి ముందు ప్రమాణం చేయండి, నేను గంజాయి సప్లై చేస్తాను, లేకపోతే గంజాయి సప్లై చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి, దాంట్లో నిజం ఉన్నదే అని చెప్పి మీరు ఆ దేవుడి మీద ప్రమాణం చేయండి. నేను కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తాను. అటువంటి చెడు పనులకు నేను కాదు కదా, నాతో పరిచయం ఉన్న ఎవ్వరిని కూడా నేను అలో చేయాలి. ఒకవేళ అట్లా చేస్తున్నారు అంటే 1 నిమిషంలో ఆ మనిషిని దూరం పెట్టేస్తాను. కాబట్టి అంత దుర్మార్గమైన చెడు ప్రచారం వాళ్ళకు కూడా తెలుసు. ఇది తప్పుడు ప్రచారం మేము చేస్తున్నాం, అయినా సరే ఓట్ల కోసం, రాజకీయం కోసం మీ మీద ప్రచారం చేసినారు, నా మీద ప్రచారం చేసినారు. నేను అడుగుతున్న వాళ్ళకి, ఇంత భావదారిద్ర్యం గల ప్రచారం, ఇంత దరిద్రమైన ప్రచారం ఒకరి మీద చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీకు కూడా మీ కుటుంబాలు ఉన్నాయి, మీకు భార్య పిల్లలు ఉన్నారు. అటువంటి ప్రచారం చేసే సందర్భంలో నువ్వు ఎవరి మీదైతే ప్రచారం చేస్తున్నావో, అబద్ధం ప్రచారం చేస్తున్నావో, ఆ కుటుంబంలో ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది దాంతో? అంత మాత్రం కూడా ఆలోచన లేదు. డెఫినెట్గా నా మీద, మీ మీద అబద్ధం ప్రచారం చేసిన వాళ్ళు డెఫినెట్గా నా ఉసురు వాళ్ళకి కలుగుతుంది. నేను 100% ఇస్తాను. కాబట్టి బాధగా ఒక రకమైన అబద్ధం ప్రచారాలు. ప్రశాంత్ రెడ్డి మంచోడే అని కొన్ని రోజులు, ప్రశాంత్ రెడ్డి మంచోడే అని కింద ఉన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు, ఎవ్వరు చెడ్డోళ్ళు లేరు. నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా రత్నాలు. అట్లా ఒక అభూతమైన కల్పన, అటువంటి ప్రచారాలు చేసి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసినాడు. కానీ ఆ భగవంతుడి దయతోటి తక్కువ మెజారిటీతో అయినా సరే వాళ్ళ ఆశలు అడియాసలు అయినాయి, న్యాయం తెలిసింది. ఇప్పుడు తెలుస్తున్నారు ప్రజలకు ఎవరు ఎటువంటి వాళ్ళు అనే సంగతి ఇప్పుడు తెలుస్తా ఉంది. ఓ ఎంపీటీసీ కాదు, ఓ సర్పంచ్ కాదు, ఒక అధికారం లేదు, ఓ పదవి లేదు. ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వైర విహారం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. వాగులు పంచుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లు పంచుకుంటున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులు పంచుకుంటున్నారు, ఎండిఓ ఆఫీసులు పంచుకుంటున్నారు. చాలా కక్కచ్చినట్టే 6 నెలలకే ఇప్పుడు కక్కచ్చినట్టు అయింది. ఇసుకలు డంపులు పోసి అమ్ముకున్నాడే. పొద్దున్నాక ప్రొక్లైనర్లు పెట్టి, జేసీబీలు పెట్టి ఉన్న వాగులన్నీ ఖాళీ చేస్తున్నారు. ఎవరు ఎటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతారు. కాబట్టి మీరు ఇవాళ 5 సంవత్సరాలకు పదవి విరమణ చేసిండొచ్చు, కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళా మీరే ఇంకో వేరే రూపాల్లో డెఫినెట్గా మీరు ఎన్నుకోబడతారు ప్రజలతోటి. మీకే మంచి పేరు ఉన్నది ప్రజల్లో.
వాళ్ళు ఇంకో 3-4 నెలలు ఇంకా డబ్బులు వేసిపోతారు. కాదు డబ్బు అంటే మామూలుగా డబ్బులు ఇవ్వరు. కళ్యాణ లక్ష్మి కోసం పైసలు అడుగుతున్నారట, సీఎంఆర్ కోసం పైసలు అడుగుతున్నారట. మీరేమో మీ సొంతంగా పెట్టి మన నరేంద్ర ఉన్నాడు కాకపోతుంది, వాడైతే స్టేట్మెంటే ఇచ్చిండు పెద్దగా. కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయేటోళ్ళని నేనే నా సొంతంగా నా కార్లో తీసుకోపోతా, పెట్రోల్ పోసుకొని వాళ్ళకి భోజనం చేపిస్తా, లేదా ఛాయ్ తాగిపిస్తా, మళ్ళీ ఇంటికాడ తినిస్తా అని చెప్పి ఆయన ఎంపీటీసీ సభ్యుడు నరేందర్ ఆసక్తి అనౌన్స్ చేసిండు. ఊర్లో అనౌన్స్ చేసి ఆయన తీసుకొచ్చి ఆ సేవ చేసినాడు. అటువంటి వాళ్ళకి తిరుగుంటుంది ఇవాళ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు అన్నీ చూస్తారు. సరే బయటపడే సందర్భంలో బయటపడతారు, కానీ అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేయకుండానే మీరు అందరూ కూడా అదే పని చేసినాను. ఎవ్వరి దగ్గర ₹1 తీసుకోలేదు, సేవ చేసినాను. డెఫినెట్గా మీకు రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలో మీరు ఇంకా సక్సెస్ అవుతారు. చాలా మంచి పొజిషన్స్ మీకు వస్తాయి. పార్టీ మీకు అండగా ఉంటుంది, నేను మీకు అండగా ఉంటుంది, అంటే ఏం డౌట్ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే ఈ 6 నెలల నుంచి ఇక మొదలేమో డిసెంబర్ 9 అన్నారు, తర్వాత వచ్చే నెల అన్నారు, తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు 6 నెలలు, 7వ నెల, 8వ నెల. వాళ్ళు వచ్చి డిసెంబర్ 3 నుంచి అంటే 200 రోజులు కూడా అయిపోయింది. ఏందిరా నాయన అంటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఇప్పటికేం లేదు. కట్టెడు మట్టి తీయలే కొత్తగా, ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. ₹1 పని జరగలే, కట్టెడు మట్టి తీయలేదు, ₹1 బిల్స్ వస్తలేదు, పని చేసిన వాళ్ళకు ₹1 పిల్లలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో ఈ సర్పంచ్లు కావచ్చు, గ్రామ పంచాయతీలకు ఏ నెలలో ఇది ₹1 లేదు. నా స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదు, నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదు. పాపం కారవారు సర్పంచ్ లేరు, కారవారులు చిన్నోడాడు ఎత్తుటోడాడు సెక్రటరీ వాడు సొంత పైసలు పెట్టి మెయింటైన్ చేపిస్తున్నాడు. ఊళ్ళలో జీతాలకు పైసలు లేవు, సఫాయి లేవు. ఏ నెలలో ఇది ₹1 లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేదు. ₹1 రాలే గ్రామానికి ఇప్పటికీ. ఇది వాళ్ళు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ బాగా డిసెంబర్ నువ్వు పోయి తెచ్చుకొని నేను రాగానే ఇచ్చేస్తాను. మా ఆగస్టు 15 అన్నాడు, లాస్ట్ నెల అన్నాడు, 100 రోజులు అన్నాడు, మళ్ళీ ఆగస్టు 15. ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు లెక్కలు ఎత్తారు. విధి విధానాలు రూపకల్పన చేస్తున్నారట ఇప్పుడు. ఇక మళ్ళా మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తా అన్నంగా కూడా టీఆర్ఎస్ పార్టీలో రుణమాఫీ ఇంకా చేస్తారని అడుగుతున్నారు అన్నమాట మాట్లాడాడు. చేస్తా అని ఇప్పుడు కొత్త ఎందుకన్నాను, మొన్న నుంచి అంటున్నాను. ఫస్ట్ ఒకసారి డిసెంబర్ 9కే చేస్తాను, తర్వాత 100 రోజులకే చేస్తాను. అట్లా చాలాసార్లు ఇప్పుడు చేస్తాను, అయినా అయితలేదు అన్నదే మా బాధ. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి శ్రీధర్ బాబు గారు తప్పకుండా ప్రజల పక్షాన్ని అడుగుతాం. నువ్వు చెప్పిన మాట కాబట్టి, నువ్వు చెప్పింది నువ్వు ఇవాళ ఇస్తానన్నది ఇస్తలేవు కాబట్టి, ఎందుకు ఇస్తలేవు, నువ్వు చెప్పిన డేట్ అయిపోయింది కదా అని అడుగుతాం. లేదా ఇప్పుడు లాస్ట్ మళ్ళీ ఆగస్టు 15 ఉన్న దేవుళ్ళందరూ మీద ఒట్టేసుకుంటా ఊరూరా తిరుగుకుంటా ఏ ఊరు దేవుడి మీద దేవుడు కనిపిస్తే ఆ దేవుడు ఒట్టేసి ఆగస్టు 15 అని చెప్పినాం. చెప్పిన తర్వాత ఇంకా విధి విధానాలు ఏంది ఇప్పుడు మళ్ళా అని అంటేనే మాకు డౌట్ వచ్చింది. ఏముంది దాంట్లో విధి విధానాలు? అప్పు తీసుకున్న లెక్క మందో లెక్కలు గవర్నమెంట్ దగ్గర రెడీ ఉన్నాయి, నువ్వు పైసలు జమ చేసి ఇచ్చుడే.
ఇంతకుముందు 1,00,000 రూపాయలు కేసీఆర్ చేసినాడు, 70% మంది చేసినాడు, 30% మంది చేయలేదు. వాళ్ళందరి పేర్లు రెడీ ఉన్నాయి. నువ్వు 2 లక్షలు ఇచ్చేస్తే అయిపోయాలకు, దీనికి విధి విధానాలు ఎందుకు దానికి? కాబట్టే నిన్ను అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా రుణమాఫీ చేయాలి. మీరు దాంట్లో కోతలు పెట్టద్దు. కుటుంబం శ్రీలింగనం ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకి ఏమనేది పెడుతున్నారట. 39,000 కోట్లు ఉంటే దాన్ని 31,000 కోట్లు దించినారట. అట్లా దించద్దు దయచేసి. ఎంత అప్పు ఉందో అంత మీరు రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల దాంట్లో మొత్తం చేసా. దాంట్లో ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్న ఈ సందర్భం ఈ వేదిక నుంచి ఎటువంటి కోతలు లేకుండా రైతులకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేయండి, 2 లక్షల రూపాయలు పట్టుకొని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. అట్లనే మళ్ళా జూన్ అయిపోయింది, జూలై వచ్చింది, రైతు బంధు లేదు. రైతు బంధు కూడా మళ్ళీ ఇంకా మీటింగ్లు పెట్టించి, సొసైటీలలో మీటింగ్లు పెట్టించి ఎట్లు ఇవ్వాలి ఏంటి అని లెక్కలు వేస్తున్నారు. 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పంట పండే ప్రతి ఎకరానికి మీరు రైతు బంధు ఇవ్వాలి దయచేసి. దాంట్లో కోతలు పెట్టద్దు, కోతలు పెట్టకండి. జూన్ అయిపోయింది, దుకాణాలు ఉన్నాయి, ఇప్పుడు నాట్లు వేస్తారు, యూరియా మనసంచులకు పైసలు కావాలి, నాట్లు వేయడానికి డబ్బులు కావాలి, రైతులకు డబ్బులు అవసరం ఉన్నది. ఇంకా తాత్సారం చేయకండి. కమిటీల పేరు మీద, సమావేశాల పేరు మీద తాత్సారం చేసి రైతు బంధుని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతూ ఉన్నది. దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మీ పక్షాన, మీ అందరి పక్షాన ప్రతి ఎకరా కూడా మీరు రైతు బంధు ఇవ్వాలి, ఇమీడియట్గా మీరు రైతు బంధు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మీరు 100 రోజులే డెడ్ లైన్ పెట్టినారు మీ హామీలన్నీ నెరవేర్చడానికి. సరే, కానీ ఇంకా టైం ఇద్దామన్నప్పుడు 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. కాబట్టి మీరు చెప్పిన 4,000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వాలి, క్రమం తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ప్రతి ఆడబిడ్డ వెయిట్ చేస్తూ ఉన్నది. 2,500 రూపాయలు మీరు ఏదైతే పెన్షన్ రాని ఆడబిడ్డలకు ఇస్తామన్నారో అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. 6 నెలలు 7 నెలలు అయిపోయింది, ఇంకా మీరు ఇంకా తాత్సారం చేసుడు మంచిది కాదు. ఉన్న 5 సంవత్సరాలలో 5 నెలల్లో 7 నెలలు కానీ అయిపోయింది. నువ్వు అటు ఇటు అంటే ఇంకో సంవత్సరం అయిపోతుంది ఇక. కాబట్టి ఇది మంచిది కాదు, ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు నీ గురువు అని చెప్తున్నాడు, ఆయన పెన్షన్ పెంచుతా అన్నాడు, రాగానే పెన్షన్ పెంచే ఇచ్చిండు, మొదటి నెలలే ఇచ్చిండు. నువ్వేమో 7 నెలల నుంచి మీనవేశాలు లెక్క పెడతా ఉన్నావు. ప్రజలకు అర్థమవుతున్నది ఎవరేందనేది. అక్కడనేమో ఆయన చెప్పిన మాట ఇస్తున్నాడు, నువ్వేమో 7 నెలలు అయింది ఇంకా కమిటీలో లెక్కలు అంటున్నావు. 2,500 కూడా ఇవ్వాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే తులం బంగారం మాయాల పడేస్తాను మా అక్క చెల్లెలని ఇమీడియట్గా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం మీరు కలిపి ఇవ్వాలి. నిన్న మొన్న పాపం మా ఎంపీపీలు మా జడ్పీటీసీలు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచండి అని చెప్పి నేను ఆర్టీఓ గారికి చెప్తే మా కాంగ్రెస్ పార్టీ సోదరులు చాలా ఉత్సాహంగా వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కాడ నిలబడరట. అవన్నీ కూడా మేము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తయారు చేయబడినటువంటి చెక్కులు, దానికి కూడా వచ్చేది మేమే ఇస్తున్నాము అని చెప్పి ఏదో ప్రయత్నం చేసినారు. ఇంకా మానండి, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మంది పుట్టిన బిడ్డలను ముద్దావుడు బంద్ చేయరు దయచేసి. ఇంత మంచిది కాదు. మీరు వెళ్ళి ఇచ్చేది ఉంటే భారత తులం బంగారంతో రండి, సంతోషిస్తాం, మీకు స్వాగతిస్తాం, మీకు సపోర్ట్ కొడతాం. మేము మీరు నిజంగానే కళ్యాణ లక్ష్మి పంచడంలో మీ భాగస్వామ్యం మీరు కోరుకుంటే తులం బంగారం తీసుకొని రండి. ఇస్తే కేసీఆర్ అప్పుడు ఇచ్చిన 1,00,000 రూపాయలు మీ తులం బంగారం 2 కలిపి ఇద్దాం మా అక్క చెల్లెలు. ఇప్పుడు మీరు కూడా వస్తే బాగుంటుంది. అదేం లేకుండా ఊరికనే
వచ్చి ఏదో రాజకీయం చేయాలని చూడడం మంచిది కాదని ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా నేను సూచిస్తూ ఉన్నా. మీ అధినాయకత్వం మీద మీ పార్టీ మీద ఒత్తిడి రండి. మనం ప్రజలకు మాట ఇచ్చినాం, మీరు రాలేదు ఓటర్ల దగ్గరికి, మేము పోయినామన్నా, మేము చెప్పినాం తులం బంగారం ఇస్తామని, మేము చెప్పినాం 4000 పెన్షన్ ఇస్తామని. ఇవాళ ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు తొందరగా ఇవ్వండి అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారిని మీ అధిష్టానాన్ని అడగండి. మీరు ఆ పనిలో ఉండండి. ఇక్కడ కళ్యాణ లక్ష్మి పంచే పనిలో, ఈ చెక్కులు పంచే పనిలో ప్రజలతో ఇక్కడ ఎన్నుకోబడిన ఎంపీపీలు జడ్పీటీసీలు ఉన్నారు, మీరు చూసుకుంటారు. కాబట్టి ఇట్లా ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రజాప్రతినిధులకు కూడా జీతాలు ఇస్తామన్నారు, జీతాలు పెంచుతామన్నారు, పెన్షన్లు కూడా ఇస్తామన్నారు. మరి రేపటి నుంచి మీరు ఎక్సలైజ్ పెన్షన్ స్టార్ట్ కావాలి. మీకు మీ అందరికి జీతాలు వాళ్ళు లేవు, కొత్తగా పెన్షన్లు కూడా ఇస్తా అన్నాడు. మీ ఎంపీటీసీలు, మీ జడ్పీటీసీలు, మీ అందరూ కూడా సర్పంచులు, ప్రతి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా గౌరవ వేతనం పెంచుతామన్నారు, అట్లనే పెన్షన్లు ఇస్తామన్నారు. మరి అది కూడా ఆలోచన చేయండి. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఆ శ్రేణులు ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఇవాళ మీ అందరికీ ఒకటే మనం చేస్తాము. ఇన్ని రోజులు మీరు ఒక పదవితోటి ప్రజాసేవ చేసినారు. సరే, రాబోయే రోజుల్లో ఇంకా మీకు రావాలని నా కోరిక, ఇంకా మంచి పదవులే రావాలని కోరిక. ఆ పదవులు వచ్చేంత మటుకు కూడా మనం ప్రజలతోటే ఉండాలి, ప్రజాక్షేత్రంలోనే ఉండాలి. ఈ ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు చేస్తామని చెప్పినాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా వారు ప్రజలకు చేస్తామని చెప్పిన వాటిని వారితో ఇప్పించే విధంగా మనం ప్రజలతో కలిసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఎప్పటికి కూడా సావడు, గుర్తుపెట్టుకోండి. అది ఏ స్థాయి అయినా కావచ్చు. చాలా ఫీల్డ్ ఉన్నది మీకు. గ్రామాల్లో ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాలు వారు చెప్పిన అనేకమైనటువంటి హామీలు, ఇప్పుడు నేను ఇంత మట్టుకు ఇప్పుడు ఒక 4-5 హామీలు మేనే చెప్పిన. ఈ హామీల్ని అమలు చేపించే బాధ్యత ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా మనం తీసుకోవాలి. ప్రజల వైపున మనం ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి, ప్రజల వైపున ఉండి మనం ప్రభుత్వాల మీద పోరాటం చేయాలి. అప్పుడే మనల్ని ప్రజలు గుర్తిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి పదవులు వస్తాయి. అధికారంలో ఉంటేనే మేము ప్రజలకు పనిచేస్తాం అనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు ప్రజా జీవితంలో మనుగడ సాధించలేదు అని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి నేను మీతో పాటుగా ఉంటా, మీరు నాతో పాటుగా ఉండి అందరం కూడా కలిసి అంతిమంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరిచే విధంగా మన కార్యాచరణ మనం ఉండాలి. తప్పకుండా ఒక పార్టీగా కావచ్చు, లేదు మీరు వ్యక్తిగతంగా, మీరు ఒక సమూహంగా, మీ గ్రామాల్లో మీరు ప్రజల నాయకుడిగా మీరే ముందుకు వచ్చి మీరే ఆలోచన చేసి ఎక్కడికక్కడ మీరు పోరాటాలు మొదలు పెడితే తప్పకుండా భవిష్యత్తు మీదే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. దాంట్లో నా సహాయ సహకారాలు, నా అండ తప్పకుండా మీతో ఉంటుంది. మీరు ఏ పోరాటానికి పిలిపించినా, మీరు ఏ కార్యక్షేత్రానికి రమ్మన్నా తప్పకుండా నేను వచ్చి మీతో పాటు ప్రజా పోరాటంలో పాల్గొంటా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను. అట్లనే ఇకపోతే పార్టీలు మారడం విషయం మాట్లాడినారు. ఇదంతా కూడా ఈ రాజకీయాల్లో చాలా సహజమైన విషయం. కాకపోతే కొంతమంది చేరికలు మాత్రం కొంత బాధ అనిపిస్తాయి. నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి గారి చేరిక కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా కూడా జిల్లాలో సర్వత్రా ఒక నిరసన వ్యక్తమైంది. అంతటి సీనియారిటీ ఉన్న
అంతటి సీనియారిటీ ఉన్న వ్యక్తి ఒక 4 రోజులు పదవులు లేకపోతే, ఒక అధికారం లేకపోతే బతకలేడా అన్న ఒక మాట ఇవాళ మొత్తం సర్వత్రా వస్తూ ఉన్నది. కొందరు అంటున్నారు వాళ్ళ కొడుకుల ఒత్తిడి వల్ల అని కొందరు అంటున్నారు అక్కడేదో సొంత వ్యాపారాల కోసం పోయిందని కొందరు అంటున్నారు. దేనికోసం పోయినా అదైతే మొత్తం జిల్లా అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రవి ఇంతకుముందు ఒక మాట అన్నాడు, సరే పోయిన వాళ్ళు పోతారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా వికాసైన రత్నాలు అన్న మాట అన్నాడు. నేను దాంతో సంపూర్ణంగా ఏకీభవిస్తూ ఉన్నా. చాలామంది అనుకున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అంతా పోతారట అని. ఒక్కళ్ళు కూడా పోలేవు ప్రామిస్. ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు మన బాల్కొండ నియోజకవర్గంలో అంత బ్రహ్మాండమైన టీం నాతో ఉన్నది. కేసీఆర్ గారితో ఉన్నది, పార్టీతో ఉన్నది, ప్రజలు కూడా మనతో ఉన్నారు. నేను మరలా కొంత అమెరికాకు పోయి వచ్చి నిన్న నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటే చాలా చోట్ల నా కారు ఆపి ఏం లేదు సార్, ఇక ఏదో అయిపోయింది, నేను ఇంటనే మంచిగా తిరుగుతూ ఉండు, పట్టించుకుంటూ ఉండు, మళ్ళంతా నీరే సార్, మళ్ళీ నువ్వే వస్తావు అన్న మాట మాట్లాడతావు. నువ్వే అంటే నేను కాదు, కేసీఆర్ అన్నట్టు అలా లెక్కన. నువ్వే మీరే అంటే మనం అన్నట్టు కాదు, మన పార్టీ కేసీఆర్ అన్నట్టే. సో అట్లా రోజు వాళ్ళు మాట్లాడరు, రోడ్ల మీదకి రారు. సామాన్య రైతు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, రోజు రోడ్ల మీదకి రారు. సో అట్లా ఇవాళ మళ్ళీ మారుతూ ఉన్నాయి ట్రెండ్. మన పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైంది, చాలా విచిత్రమైన, మొత్తం 2 వర్గాలుగా చీలిపోయింది సమాజం. పార్లమెంట్ ఎన్నికలు హిందువులలో ఎక్కువ పర్సెంటేజ్ ఇక మోడీకి వేయాలి, హిందుత్వ అట్లా పోయినారు. హిందువులలో ఎక్కువ పర్సెంటేజ్ ప్రో మోడీ పోగానే మైనారిటీసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళు బీజేపీకి పోగానే వీళ్ళంతా కాంగ్రెస్ పోయినారు. వీడు రాజ్యాంగం మారుస్తాడట, లేదు రిజర్వేషన్ తీసేస్తాడట మోడీ వస్తే అన్న భ్రమలో రిజర్వేషన్లు తోటి ఉన్న లాభపడుతున్న వర్గాలు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయినారు. అట్లా ఇక్కడ ఎవరైతే ఎన్డీఏ తోటి కానీ, యూపీఏ తోటి కానీ, బీజేపీ తోటి పొత్తు లేదు, కాంగ్రెస్ తోటి పొత్తు లేనటువంటి పార్టీల స్థానం ప్రశ్నార్థకమైంది మొన్న పార్లమెంట్ ఎన్నికలు. దేశానికి సంబంధించినవి కాబట్టి ఆ రకమైన ఒక ఒరవడి వచ్చింది. ఇక్కడే కాదు, మన దగ్గరనే కాదు, అన్ని దగ్గర అట్లే. అన్నాడీఎంకే తమిళనాడు అట్లయింది, పంజాబ్లో అకాలీదళ్ అట్లయింది. ఎటువైపు ఎన్డీఏ బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు లేని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఇప్పుడు కాంగ్రెస్కు బీజేపీకి మధ్య కదా ఇక అన్న మాట వచ్చి మనకు పెద్ద రోడ్ లేకుండా పోయింది. అంతే తప్పిస్తే ప్రజల్లో కేసీఆర్కి ఏదో తక్కువైందని కాదు, టీఆర్ఎస్ పార్టీకి తక్కువైందని కాదు, మీకు తక్కువైందని కాదు, నాకు తక్కువైందని కాదు. అందరం కూడా బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నాం, కనిపిస్తూ ఉన్నది. మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు చాలా నిరుద్యోగుల నుంచి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అన్నా మోసపోయినాం మేము, మాకు అప్పుడు ఎన్నో మాటలు చెప్పినారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, కేసీఆర్ వాళ్ళు ఇంటనే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, ఇటువంటి మాటలు మాట్లాడి మా మైండ్లన్నీ ఖరాబ్ చేసినారు. 7 నెలలు అయిందన్నా వాళ్ళు ఏం చెప్పినారు, రాగానే 25,000 తోటి మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. ఇవాళ 25,000 తోటి మెగా డిఎస్సీ లేదు, ఏదో కొన్ని పోస్టులతో ఇచ్చినారు. గ్రూప్ 1 పెంచుతాం పోస్టులో ఉన్నారు, ఏం పెంచలేదు. మీరు ఎన్నైతే గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయో అన్నింటికే ఇవాళ పరీక్ష జరుగుతూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నైతే గ్రూప్ 1 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిండో వీటికే ఇవాళ పరీక్ష జరుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 2A, గ్రూప్ 3 ఎన్నైతే పోస్టులు అప్పుడు అనౌన్స్ చేసినామో
ఇవాళ అన్ని పోస్టులకు ఉన్న ఎగ్జామ్లు జరుగుతున్నాయి. ఒక్క పోస్టు పెంచలేదు ఈ గవర్నమెంట్ వచ్చి. మోసపోయినాం మేము. ఇవాళ ఒక్క పోస్టు పెంచలేదు. మేము గ్రూప్ 1 అడిగినాం, 1:50 కాదు 1:100 పెట్టండి అని అన్నాం మెయిన్స్కు. అది చేస్తలేదు. చాలా ఏది అప్పుడు వచ్చి మమ్మల్ని ఏదైతే రెచ్చగొట్టినారో నిరుద్యోగుల విషయంలో ఏ మాటలైతే చెప్పినారో, కోదండరామ్ గారు కావచ్చు, ఆ వెంకట్ ఎమ్మెల్సీ కావచ్చు, తీర్మాన్ మల్లన్న కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు మాకు ఏదైతే అప్పుడు చెప్పినారో ఒక్కటి కూడా ఇప్పుడు వాళ్ళు చేయలేదు. 7 నెలలు అయింది. ఉల్టా మేము చెయ్యండి అని అంటే మేము చెయ్యం పో అన్నారు. అన్నందుకే మా సోదరుడు ఒకడు నిరాదీక్ష చేసినాడు. 9 రోజులు నిరాదీక్ష చేసినాడు. పిల్లగాడు ఎస్టీ పిల్లగాడు మోతిలాల్ నాయక్ 9 రోజులు నిరాదీక్ష చేస్తే ఆయన ఊర్లో ఆయన తల్లిదండ్రులు భయపెట్టించి ఆ తల్లిదండ్రుల్ని ఆ పిల్లగాడి దగ్గరికి పంపించి నిరాదీక్ష మాన్పించడం మంచిదే, ఆ బాబుకి ఏం కావద్దు. కానీ ఆ పద్ధతి ఏంది, ఎట్లా మాన్పించాలి? నిరుద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి నిరాదీక్షను మాన్పించాలి. కానీ అట్లా కాకుండా తల్లిదండ్రులను భయపెట్టించి నిరాదీక్ష మాన్పించినారు. ఇవాళ అశోక్ సార్ అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆయన టీచర్. ఆ రోజు వీళ్ళతో ఆయన కూడా ఉండే సపోర్ట్ చేసినాడు. వీళ్ళు ఉద్యోగాలు ఎక్కిస్తారేమో, వీళ్ళు నిరుద్యోగులకు బాగా ఉద్యోగాలు ఇస్తారేమో అని నమ్మి ఆ టీచర్ ఎవరైతే ఉన్నాడో ఆయన నమ్మి అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినాడు. ఇవాళ ఆయనకు కూడా అర్థమైపోయింది వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా మోసం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల్ని. అప్పుడు రెచ్చగొట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళ చేంజ్ చూస్తున్నారు అని అర్థమైపోయింది. వాళ్ళ ఆయన నిరాదీక్ష చూస్తున్నాడు అశోక్ సార్ అనే వ్యక్తి. ఇట్లా ఇవాళ చాలామంది నిరుద్యోగులు నాకు మెసేజ్ ఇస్తూ ఉన్నాయి, అన్న మీరు కూడా స్టార్ట్ చేయాలి, మీరు ఎందుకు రావట్లేదన్నా, మీరు రండి అని. అన్న మేము వచ్చినామనుకో ఇక టీఆర్ఎస్లో చేస్తున్నారు అంటారు మళ్ళా, కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాం. చెప్పినాం, తమ్ముడు మేము వస్తాం, తప్పకుండా మీకు అండగా ఉంటాం, డెఫినెట్గా మీకు అండగా ఉండి పోరాటం చేస్తాం. కానీ ఇప్పుడే మేము వస్తే టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి మీకు కూడా రాజకీయ రంగం కొడుకుతారు వీళ్ళు. కానీ మీ పోరాటం, మీ నిబద్ధత బాగుంది, మీరు పోరాటం కొన్ని రోజులు చేయండి, మీ పోరాటంలో మేము వస్తాం, పూర్తిగా ఆలస్యమైనా వస్తామని చెప్పి చెప్తాం. ఇట్లా అనేక వర్గాలు ఇవాళ అయిపోయింది లేదు, ఇక మోసపోయినాము, 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, ఏమీ లేదు అన్న ఒక నిర్లిప్త భావం ఇవాళ వస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీదే ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. చాలామందికి అందరికీ కూడా వేరే పార్టీలకు రాజకీయాలంటే ఒక గేమ్, ఒక వ్యాపారం. కానీ టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం కాబట్టి మనకు రాజకీయాలు ఒక టాస్క్, ఒక టార్గెట్. ఈ తెలంగాణని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలి, ఈ పాల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్ 1 నియోజకవర్గంగా నిలబెట్టాలని అనే టార్గెట్తో పనిచేయడం మన టీఆర్ఎస్ పార్టీ విధానం. కాబట్టి మనకి ఏం కాదు రాజకీయాలు, మనకు రాజకీయాలంటే ఒక టాస్క్, ఒక టార్గెట్. మనందరం కూడా ప్రజల కోసం ముందు పోరాటం చేయాలి. తప్పకుండా ప్రజల్లో మీకు మంచి పేరు వస్తుంది. మీరే రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మీ నుంచే మీరే అందరూ కూడా మీకు 100 మన 82 మంది ఎంపీటీసీలు, మనం 82 మంది ఎంపీటీసీలు, 82 మంది ఎంపీటీసీలు కూడా మీకు ప్రజా జీవితంలో ముందుకు కొనసాగాలి. మీ అందరికీ వివిధ పదవులు రావాలి. ఇప్పుడు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సొసైటీ చైర్మన్లుగా, అట్లా వివిధ పదవుల్లో మీరు రావాలి అని చెప్పి ఆ భగవంతుడు మీ అందరికీ ఆ సహకారం అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ అందరితో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మీ అందరితో 5 సంవత్సరాలు ఇలా మీతో అడుగులో అడుగు వేస్తూ, మీరు నాతో అడుగు వేస్తూ నడవడం, ముందు కూడా మనందరం ఒక కుటుంబంలా, ఒక టీంలా కలిసి ఉంటామని చెప్పి, కలిసి నడుస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ.